ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. యేసులోని రక్షణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ, దయగలిగిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రభువా మిమ్మలను ఆశ్రయిస్తున్నాను. ఎందుకంటే ప్రభువా ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభువా మాట్లాడుతుండగా ప్రభువా నీ బిడ్డను అభిషేకించండి. మీ ప్రతినిధిగా అనేక మంది రక్షణార్థమై ప్రభువా నా తండ్రి బలమైన సాధనంగా ఉపయోగపడినట్లుగా నీ బిడ్డని నిలబెట్టుకుని బలంగా మీరు వాడుకోండి. ఈ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ప్రభువా మరి వినుచున్నారు వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా నీ కృప నీ సన్నిధి బిడ్డలకు ఇవ్వండి. మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మరి కాపాడండి ప్రభా. ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా మీరే మీ అధ్యక్షతలో నడిపించి కొనసాగించమని యేసు నామములో ప్రార్థించి బతిమలు అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నేను మీ ఎజెక్ ఫ్యామిలీ అందరు బాగున్నారా? మరొకసారి యేసు రక్షణ టీవీ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని చూసి మీతో మాట్లాడతాకి ఏసీ నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఏసైకే మహిమ కలుగాక. నిజంగా చూసినట్లయితే ఎంతోమంది సీరియల్స్ చూసి సినిమాల్లో చూపించేది అంతా కూడా సత్యం. సీరియల్స్లో ఏముందని చెప్పండి? అట్లానే కోడలు మోసం చేయటం, కోడల్ని అత్తను మోసం చేయటం, అత్త కోడలు కొట్టుకోవటం, వాళ్ళిద్దరు ఏడవటం, ఆ ఏడుపు చూసి వాళ్ళు ఏడుస్తుంటే మీరు ఏడవటం, అదంతా ఫేక్. వాళ్ళు ఏడుస్తూ అలాగే ఎపిసోడ్లు గడిపేస్తారు. మీ సమయం అంతా, మీ ధనమంతా వాళ్ళ యొక్క టీవీ ద్వారా సమయంతో వ్యర్థపాటు చేస్తారు. అది నిజం కాదు. వాళ్ళకి డబ్బులు వస్తాయి, తీస్తుంది, మీకు డబ్బులు రావు, ఏమీ రావు, మీ సమయం వేస్ట్. అది నిజం అనుకుని ఏడుస్తూ ఉంటారు ఎంతోమంది. వాళ్ళు ఏడుతుంది, వీళ్ళు ఏడ్చేస్తూ ఉంటారు. అది నిజం, అదంతా ఫేక్. వాళ్ళు నటన చేస్తున్నారు, నటిస్తున్నారు డబ్బుల కోసం. సినిమాలంతా కూడా సినిమాకి ఎలా చేయాలంటే సినిమా సిగ్గు నీతి మానవత్వం లేనిదే సినిమా అంటే. ఆ సినిమాలు చూస్తున్నప్పుడు ఎంతోమంది నిజంగా వారి జీవితాల్లో అపవిత్రం చేసుకున్నారు. హత్యలు, దోపిడీలు, మానవభంగాలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే అవి చూస్తున్నారు. ఏదైతే చూస్తున్నారో అవి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక సమయంలో ఒక దోపిడీ దొంగను పట్టుకున్నప్పుడు ఆ యొక్క పోలీస్ ఇంట్రాగేషన్ అడుగంట, ఎందుకు ఇలా చేస్తావు, ఇలా చేయటానికి ఇంత చాకచక్యంగా ఎలా చేయగలిగి దొంగతనం అంటే చెప్పాడంట ఇంటర్వ్యూలో. ఆ యవనస్తుడండి సినిమాలు చూసి నేర్చుకున్నాను, ఆ క్రైమ్ న్యూస్ చూడటం వల్ల, ఆ నేరాల కూడా చూసి సినిమాలు చూసి నేర్చుకున్నాను అని చెప్పాడంట. ఆశ్చర్యపోయారు అందరూ. చూస్తాం వల్ల నేర్చుకుంటున్నారు. అందుకని వ్యర్థమైన వాటి చూడొద్దు, నాటికల జోలికి వెళ్ళొద్దు, సినిమాల జోలికి వెళ్ళొద్దు. దాని అంతా కూడా నష్టమే ప్రియమైంది అనిపించారా. ఒకవేళ అలాంటి వ్యర్థమైన వాటిని చూస్తున్నప్పుడు, ఆ వ్యర్థమైన అపవిత్రమైన దృశ్యాలు చూస్తున్నప్పుడు వెంటనే నీకు గుర్తు రావాల్సిందంటే యేసయ్య సిలువ శ్రమను గుర్తు రావాలి. ప్రియ యవనస్తుడా, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఆ యొక్క వ్యర్థమైన సినిమాలు, సీరియల్స్, లేదంటే ఫోటోగ్రఫీ, అశ్లీల చిత్రాలు చూడాలని మనసు వచ్చినప్పుడు మీకు ఒక సలహా, మీకు ఒక సూచన ఇస్తున్నాను. వెంటనే మీరు చేయాల్సిందంటే మీరు యేసు ప్రభు వారి యొక్క ఆ సిలువలో మేకులు కొట్టబడతాము, అలాగే తలంపులతో చేసిన పాపను బట్టి ఆయన ముళ్ళ కిరీటం అనిపించాడు, నీ చేతులతో చేసిన పాపను బట్టి ఆయన మేకులు మరి అనిపించాడు. ఆయన కాళ్ళల్లో మేకులు, చేతుల్లో మేకులు, తలలో ముళ్ళ కిరీటము, శరీరంలో నాగర సరవరు దున్నబడి ఆయన తలలించి శరీరం అంతా కూడా రక్తము కారుతుంది, దారులా కారుతుంది. ఆ శ్రమ, ఆ యొక్క ఎంత హింస అనిపించాడు, ఆ ఎంత సిలువ త్యాగాన్ని అనిపించాడు. ఆ ఘోరమైన సిలువ శ్రమను నీకోసం, నా కోసము, నువ్వు చూపులతో చేసిన పాపను బట్టి, నువ్వు శరీరంతో చేసిన పాపను బట్టి, నీ శరీరం అపవిత్రమైపోవటం బట్టి ఆయన చేసిన ఆ సిలువ శ్రమని ఒక్కసారి ధ్యానం చేసుకో. నీకు ఎప్పుడైనా అపవిత్రమైన దృశ్యాలు చూడాలని, ఎప్పుడైనా చెడ్డ వాటిని సినిమాలు, సీరియల్ చూడాలని మనసు వచ్చినప్పుడు వెంటనే ఆ వీడియో ఒక డౌన్లోడ్ చేసుకుని, ఆ సిలువ శ్రమలో దృశ్యం ఉంటుంది, ఆ లాస్ట్ బిట్ ఒక 5-10 నిమిషాలు వీడియో ఉంటుంది, ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకుని నీ ఫోన్లో పెట్టుకో. ఎప్పుడైతే నీకు ఆ వ్యర్థమైన వాటి చూడడానికి మనసు వస్తుంది, వెంటనే ఆ సిలువ శ్రమలో ఆన్ చేసుకున్నప్పుడు యేసయ్య ఎంత హింసించబడ్డాడో అది చూస్తుంటే నీకు తెలియకుండా కళ్ళం నీరు వచ్చేస్తుంది. ఎంత హింస, ఎంత శ్రమ అనిపించాడు. అది చూసినప్పుడు నువ్వు ఇదిగో నేను నా కోసం కదా యేసు ఇలా చేశాడు, ఈ శ్రమ అనిపించాడు కనుక నేను నా తలంపులు, చూపులు, శరీరం అపవిత్రపరచుకుంటాకి వీల్లేదని వెంటనే ఆ మనసుని డైవర్ట్ చేసుకుంటాకి, శరీరానుసరి మనసు వెళ్ళిపోయి ఆటోమేటిక్గా ఆత్మానుసరి మనసు నీకు వచ్చేస్తాయి. ఈ యొక్క సహాయాన్ని మీరు ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆ సిలువ శ్రమను చూడండి,
అలాగే ఆ సమాధి గెలిచి పరలోకం ఆరోహణ అవుతున్న ఆ సీన్ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఆయన చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలు కొన్ని ఉంటాయి. నీళ్ళ మీద నడుస్తాము, నీళ్ళను ద్రాక్షరసంగా మారుస్తాము, అలాగే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచుతాము, అలాగే చచ్చిపోయిన లాజరును లేపుతాం. అలా కొన్ని అద్భుత కార్యాలు, కొన్ని మహిమగల కార్యాలు, భక్తులు చేసిన ఆశ్చర్యకార్య టెస్ట్ మెంట్స్ ఇవి ఉంటాయి. ఇలాంటివి చూడండి. మెయిన్గా ఇవి చూసినప్పుడు ఏమైందంటే ఆ మైండ్ వెళ్ళిపోద్ది. ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మతో నింపబడే అభిషేకంతో కూడిన ఆ యొక్క ఆత్మ నింపుదల ఆది సంఘంలోకి వచ్చిన ఆ పెంతెకొస్తు అనుభవంతో ఆత్మ నింపుదల ఆ సీన్ చూడండి. ఆ ఆత్మతో నింపబడినప్పుడు వారు ఎలా అయితే దేవుని శక్తితో పొందుకుని గొప్ప కార్యాలు చేశాడో ఆ యొక్క మేడగది అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవం, ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవంతో కూడిన దృశ్యాలు అలాంటివి చూడండి. అలాంటి చూసినప్పుడు వెంటనే తెలియని శక్తి, తెలియని అభిషేకం, ఆత్మానుసరమనసు మీలోకి వచ్చేస్తాయి. వెంటనే మీరు దేవుని బిడ్డలుగా మారిపోతారు. ఆ మనసు మీకు ఇంకా రానే రాదు. ఎందుకంటే ఈ సలహాలు మీరు పాటించండి. అలా చూస్తే చెడ్డ మనసు వచ్చినప్పుడు, ఇది చూసినప్పుడు వెంటనే డైవర్ట్ అయిపోతుంది. తర్వాత ఆత్మీయంగా జీవిస్తా కృపను దేవుడు ఇస్తాడు. దేవుడు ఈరోజు అట్టి రీతిగా ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమె మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రభు ఆశ్రయించును గాక. మీ సేవని, మీ సంఘాన్ని, మీ కుటుంబాన్ని, మీ పొలాలు, జీవనోపాధి, మీ జాబ్స్, మీ కలిగిన సంస్థని యేసే ప్రభు దీవించును గాక. మీ కంటిని ఒక్కదాన్ని కాపాడుకోగలిగితే, కంటిని జయించి యొక్క నేత్రాశ జయించగలిగితే దేవుడు నీకు భూలోకంలో ఆశీర్వాదకుడు, పరలోకంలో నిత్య జీవాన్ని, ఆ నిత్య రాజ్యాన్ని నీకు ఇస్తాడు. అందుకని మనకు తీర్మానం తీసుకోవాలి. సే నో టు బ్యాడ్ మూవీస్, సే నో టు పోర్నోగ్రఫీ సైట్స్, సే నో టు మూవీస్, సే నో టు సీరియల్స్. నో అంటే నెవర్. అంటే మనము నో అని ఎప్పుడైనా చెప్పామంటే అది చూడను అంటే నీ జీవితాంతం వరకు ఇంకా దాని జోలికి వెళ్ళకూడదు. ఈ జీవితాంతం వరకు ఒక నిబంధన తీసుకోండి. సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, వ్యర్థమైన అశ్లీల చిత్రాలు కానీ, అలాగే వ్యర్థంగా అపవిత్రమైన తలంపులతో చూస్తే మరి యొక్క కామపు ఆలోచన కానీ, మోహపు చూపులు కానీ చూడనని చెప్పి ఒక తీర్మానం తీసుకోండి. తల్లి, చెల్లి, అక్క అనే భావంతో, అన్న, తమ్ముడు, తండ్రి అనే భావంతో చూస్తాను ఒక తీర్మానం తీసుకోండి. నువ్వు అంటే నెవర్. కాసేపు వాక్యం తర్వాత చాలామంది సంతోషంగా ఇక నుంచి నేను చూడను అనుకుంటారు, మళ్ళీ చూసేస్తారు. ఆ చూసిన కొద్ది దినాలు ఎమోషన్తో నిజంగా కొద్ది దినాలు అలా ఉంటారు, కానీ మళ్ళీ ఆ పాపను పడిపోయేలాగా ఉంటారు. నో అని ఎప్పుడైనా చెప్పామంటే జీవితాంతం వరకు ఎప్పుడు ఇంకా చూడండి, దాని జోలికి వెళ్ళాలి, నెవర్ అని చెప్పి ఒక తీర్మానం తీసుకోవాలి. దేవుడు నువ్వు అలాంటి తీర్మానం తీసుకుంటే ప్రభువుని దీవిస్తాడు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలామంది ఎలా ఉంటాడంటే పాపము మానలేని కన్నులు అంటండి. 2 పేతురు రాష్ట్రపతి 2:14 చూసినట్లయితే, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరిలో కొలుపు లోబత్తు మందు సాధనం చేయబడు హృదయం గలవారు శపిగ్రస్తులయ్యుండి. పాపము మానలేని కన్నులు అంట. ఏ కన్నులు అండి? పాపం మానలేని కన్నులు. విడిచిపెట్టేస్తాం అనుకుంటారు, వద్దనుకుంటారు, మళ్ళీ చూసేస్తారు. పాపం మానలేని కన్నులు మానుకోవాలి. ఈరోజు సంసోను తన జీవితంలో చూసినట్లయితే గొప్ప బలాఢ్యుడు. అతను అంత శక్తి మరొకరు లేదు. అతను గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. నిజంగా చూసినట్లయితే బ్రతుకున్న సింహాన్ని నిలువున ఆయుధాలు లేకుండా దాన్ని చంపేసి, దాన్ని సాధులు చేసి, కంట్రోల్ చేసి పారదోలగలిగాడు. ఎంత శక్తి అండి! అతనంత బలవంతుడు బైబిల్లో లేడు, కానీ అంత బలాఢ్యుడు, అంత బలవంతుడే. దేవుని కోసము నాజుడు చేయబడి శత్రువులు బారి నుంచి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాల్సిన సంసోను ఒకరోజు ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక వేశ్యను చూసినట్టుగా చూస్తాము. తర్వాత ఆ ఢిల్లీలో అనే వేశ్య దగ్గరికి వెళ్ళి మోహించి పాపం చేయటం వల్ల, ఆ పాపంలో పడిపోవటం వల్ల చివరికి అంత బలాఢ్యుడే ఆ స్త్రీని చూసినప్పుడు పాపంలో పడిపోవటం వల్ల అతను 2 కళ్ళు కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. దేవుని కృపను కోల్పోయాడు, దేవుని మహిమను కోల్పోయాడు, బలను కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు. చివరికి ఓటమిగా తన జీవితాన్ని ముగించాల్సి వచ్చింది సంసోను వల్ల. కారణం ఏంటంటే అతడు చూపుల్లో పాపంలో పడిపోయాడు, వేశ్యల దగ్గరికి వెళ్ళాడు. ఆత్మీయుడే కానీ అతడు శరీరానుసారుడు అయిపోయాడు. అందుకని కళ్ళు పోకముందే కళ్ళు తెరుచుకుంటే యవనస్తుడు దేవుడిని దీవిస్తాడు. నిజంగా రియల్గా ఒకరోజు హైదరాబాద్ ప్రాంతంలో బండి మీద వెళ్తున్నప్పుడు ఒక యవనస్తుడు అలాగే యవనస్తురాల్ని అలాగే చూస్తూ డ్రైవ్ చేస్తున్నప్పుడు నిజంగా ఎదురుగుండా లారీ వెనకాల ఇనుప సవ్వలు ఉన్నాయంట. చూసుకోకుండా ఆ స్త్రీనే అలాగే చూస్తూ సడన్గా బ్రేక్ కొట్టేసరికి ఆ సవ్వలు వచ్చి కంట్లో పొడుచుకుందంట. రియల్గా 5 years బ్యాక్ హైదరాబాద్ ప్రాంతంలో జరిగిందంటే న్యూస్లో కూడా వేశారు. కారణం ఏంటంటే బండి మీద వెళుతూ ఒక యవనస్తురాల్ని అపవిత్రంగా చూస్తున్నాడు కళ్ళుతో. ఈరోజు మన కళ్ళు జాగ్రత్తగా కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి. దేవుడు మనం దీవిస్తాడు. ప్రియమందిని ఆలోచన చేస్తున్నట్లే కళ్ళు పోకముందు మన కళ్ళు తెరిచే వారిలాగా ఉండాలి. మనం ఎలాంటి కళ్ళు కలిగి ఉంటున్నాం? ఆత్మీయ నేత్రాలు కలిగి ఉన్నావా, లేకపోతే శరీర నేత్రాలతో ఉంటున్నావా? దేవునితో మాట్లాడుచున్నాడు.
ఆత్మీయ నేత్రాలను కలిగి ఉండాలి, శరీర నేత్రాలతో కాదు. తమ్ముడు చెల్లి, దేవుడితో మాట్లాడుచున్నాడు. నా చూసినట్లయితే న్యాయాధిపతులు గ్రంథం 16:1 సంసోను గాజాకి వెళ్ళి వేసిన ఒకదాన్ని చూశాడంట. అక్కడ చేరినట్టుగా చూడటమే అక్కడ చేరాడు. తర్వాత 4వ చూస్తే తర్వాత మరి పిమ్మట బెలీలా అనే ఆ యొక్క స్త్రీతో మరి పాపం చేయటం మోహించాడు. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆ యొక్క మరి ట్రాప్లో పడిపోవటం వల్ల తన బలమంతా చెప్పేస్తాడు. రహస్యం చెప్పేయటం వల్ల ఫిలిష్తీయులు బంధిస్తారు. తన బలం కోల్పోయాడు. కళ్ళు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి చూసినప్పుడే తన దృష్టి మళ్లించుకుని, ఆత్మీయుడు కాబట్టి తన దృష్టి మళ్లించుకుని అతను అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. అయితే చూపును కంట్రోల్ చేసుకోలేక పాపంలో పడిపోవటం వల్ల తన జీవితంలో ఎంత నష్టం కోల్పోయాడో చూస్తాం కదా. ఫెయిల్యూర్గా, ఓటమితో తన జీవితాన్ని ముగించాల్సిన పరిస్థితి. కనుక తమ్ముడు చెల్లి, ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు జ్ఞానోదయం కలిగే వ్యక్తిగా ఉండాలి. ఎందుకనంటే మనం చూడాల్సిందంటే ఆత్మీయతలు మనం కలిగి ఉండాలి. దేవుడు మనం దీవిస్తాడండి. ఎందుకంటే ఆదికాండం 19:26 చూసినట్లయితే లోతు భార్య వెనుకకు చూసి ఆమె ఉప్పు స్తంభం అయిపోయిందంటే. వెనుకకు చూస్తే చూపులు, వెనుక తిరిగే స్వభావం. దేవుడు ఏం చెప్పాడంటే వెనుక తిరిగి చూడొద్దు. ఆ సొదొమ పట్టణం అంటే అగ్నిగణకం చేత నాశనం అయిపోబోతుంది, అది పాపం అధికమైపోయిందని చెప్పినప్పుడు వీడు ప్రయాణమై వెళ్తూ ఏం చేస్తారంటే లోతు భార్య దేవుడి మాట వినకుండా వెనక్కి తిరిగి చూసే స్వభావం, పాత జీవితం గుర్తొచ్చింది. ఒక్కసారి ఎప్పుడైతే అలా వెను తిరిగి చూసిందో లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయిందండి. దేవుడి మాట వినలేదు, వెనుతిరిగి చూసే అనుభవం. ఈరోజు చాలామంది వెనుతిరిగి చూసే స్వభావం ఉండటం వల్ల చాలామంది వారి జీవితాల్లో ఆత్మీయులు నష్టపోతున్నారు. రక్షణ పొందినాక కొద్ది దినాలు ఆత్మీయంగా ఉంటారు, కొద్ది దినాలు శరీరాంశంగా మారిపోతారు. విడిచిపెట్టిన పాపం జోలికి వెళ్తాను. వెనుతిరిగి చూసే స్వభావం ఉంటే, విడిచిపెట్టిన పాపం జోలికి మళ్ళీ వెళ్ళే వ్యక్తిగా ఉంటే నువ్వు కూడా జాగ్రత్త. దేవుడితో మాట్లాడుతున్నావు, ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు నువ్వు నరకాగ్ని గుండంలో పడిపోవడానికి దగ్గరగా ఉన్నావేమో. అయితే నువ్వు నీ జీవితాన్ని మార్చుకుంటే దేవుడు నిన్ను విడిపించగల సమర్థుడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. తమ్ముడు చెల్లి, దేవుడితో మాట్లాడుచున్నాను. ఎందుకంటే మన జీవితంలో మనము ఆస్వాదించబడిన దేవుడి చిత్తము. అందుకనే మనం వెనుతిరిగి చూసే స్వభావం మనకు రానివ్వకూడదు. దావీదు జీవితంలో కూడా చూస్తాం కదా. దావీదుకు ఒకానొక సంబంధం సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అని చెప్పి ఆ స్త్రీలు అక్కడ కీర్తన గానం పాటలు పాడినప్పుడు, అలా స్తుతిస్తున్నప్పుడు వెంటనే సౌలు విషపు చూపుతో చూసినట్టుగా చూస్తాం. మరొక చూపేనంటే విషపు చూపండి. చాలా మందికి ఇలాంటి స్వభావం ఉంటుంది. ఆత్మీయులు ముందుకు వెళ్తూ ఉంటే చూడలేరు. ఎవరన్నా స్నేహితుడు, తమ్ముడు ముందుకు వెళ్తుంటే, అభివృద్ధిలోకి వెళ్తుంటే చూడలేరు. విషపు చూపు. చూస్తున్నట్టయితే దావీదు అక్కడ గొలియాతును జయిస్తాడు. ఎవరు కూడా జయించలేకపోతున్నారు. గొలియాతు సవాల్ చేస్తున్నారు, మీలో ఎవరన్నా దమ్ముంటే, ధైర్యం ఉంటే ఒక్కడు వచ్చి నన్ను జయించండి, లేకపోతే మీరు అందరూ నాకు సాష్టాంగ పడాలన్నప్పుడు అందరూ గజగజ వణికిపోతున్నారు సంబంధం. నిజంగా ఇశ్రాయేలు ప్రజల పక్షంగా, దేవుని ప్రజల పక్షంగా పరిశుద్ధాత్మ రోషం కలిగి ధైర్యంగా దావీదు నిలబడి వెళ్ళి ఆ యొక్క మరి గొలియాతుని ఆ ఒడిసులు తిప్పి, ఆ రాళ్ళు తీసుకుని దేవుని శక్తితో గిర్రా తిప్పి ఆ ఒడిసులతో ఆ రాయి పెట్టి కొట్టగానే ఆ గొలియాతు నస్సు మీద పడంగానే వాస్తవం వెనక్కి పడిపోతుంది. ముందుకి బొక్కబోర్లా పడిపోతాడు గొలియాతు. దేవుని నాకు మహిమకరంగా ఒక్క దావీదు దేవుని శక్తితో నిలబడి బలాజులైన గొలియాతుని కూల్చివేశాడు. అయితే సంతోషించి, మహిమపరిచి, దేవుని స్తుతించి, మంచిగా సంతోషించి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తున్న సౌలు కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తే సిద్ధపడాడు. కానీ ఆ సమయం తర్వాత చూసినట్లయితే మొదటి సమయం 18:7 చూసుకుందాం. ఆ స్త్రీలు గాన ప్రతిగాలము చేయించు వాయించు సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు శత్రువు హతము చేసిరని ఆ మాటకు సౌలుకు ఇంపుగా నుండినందున అతడు బహు కోపము తెచ్చుకుని వాడు దావీదుకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడే, రాజ్యము తప్ప మరి ఏమీ అతనికి తీసుకొనకూడదా అనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 18:9 ఏ చూపు అంటే విషపు చూపు అంట. సౌలు దావీదు మీద విషపు చూపు చూశాడు. ఎప్పుడైతే అలా అన్నాడో, విషపు చూపుతో చూస్తాం వల్ల నిజంగా తర్వాత ఎప్పుడు చంపుదామా. వాస్తవానికి సౌలు మరి అలా జయిస్తాం వల్ల, గొలియాతుని జయిస్తాం వల్ల మరి సౌలుకి దావీదు ఏమవుతాడు? సొంత అల్లుడు.
అల్లుడి మీద విషపు చూపు చూశాడు. చూసారా, ఆ విషపు చూపు వాళ్ళు ఎప్పుడు దొరికితే అప్పుడు చంపేద్దాం, తర్వాత ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూసినట్లయితే అలాంటి విషపు చూపు ఎవరి మీద నీకుంటే ఆ విషపు చూపుని ఈరోజు తీసివేసుకో, దేవుడిని దీవిస్తాడు. దేవునికి మహిమ కలగాలి. మనం చూపులు వెళ్ళాలంటే మంచి ఆత్మీయతలో దేవుడు చూసే చూపులు మనకు కావాలి, దేవుని చూసే కళ్ళు మనకు కావాలి. మనం అలాంటి ఆత్మీయతలు కలిగిన వాళ్ళగా ఉండాలి. ఆదికాండం 13:10 చూస్తే ఆ లోతు యోర్దాను దగ్గర ఉన్న ఆ యొక్క మంచి పర్వతం దగ్గర పక్కన ఆ పొలాలు, ఆ పైరు చూసి, పచ్చదనం చూసి లోతు ఆ పచ్చని వాతావరణము, ఆ పొలాలు కోరుకున్నారు. అంతే, ఆత్మీయ నేత్రాలతో చూడలేదు కానీ మరి శారీరకమైన ఆశీర్వాదం కోసం దేవుని చిత్తం కనిపెట్టకుండా అబ్రాహామును విడిచిపెట్టి ఆ యొక్క ప్రత్యేకంగా ఆ యొక్క శరీర దృష్టితో చూసి ఆ పచ్చని ఈ లోక సంబంధమైన వాటిని లోతు కోరుకుని వెళ్ళిపోయినట్టుగా చూస్తాము. దేవునికి సాదృశ్యంగా అబ్రాహాము కనపడతారు, లోతుకు సాదృశ్యంగా అక్కడ మరి విడిచిపెట్టిన పాపం జోలికి శరీరానుసార నేత్రం కలిగిన ఒక విశ్వాసికి సాదృశ్యం కనపడతాం. అయితే అబ్రాహాము అయితే దేవుని చిత్తానుసారంగా కష్టమైన శ్రమైన దేవుని వాగ్దానం బట్టి అతను ఎరుగని ప్రాంతమైనప్పుడు కూడా దేవుడు చిత్తానుసారంగా ఆయన ప్రయాణం చేసి అక్కడ నివాసం చేసి దేవుని గొప్ప దేవుని అబ్రాహాము పొందుకున్నట్టుగా చూస్తాం. దేనికి మహిమకరంగా హల్లెలూయా. అయితే లోతు కనుదృష్టి ఎలా ఉందంటే ఈ భూ సంబంధమైన వాటి మీద, పచ్చని మైదాన పొలాల మీద శారీరకమైన దృష్టితో చూశాడు కానీ అబ్రాహాము ఆత్మీయ దృష్టితో చూశాడు. దేవుని వాగ్దానాలు పొందుకున్నాడు, అబ్రాహాము దీవించబడ్డాడు. లోతు జీవితంలో ఆశీర్వాదం కోల్పోయిన వ్యక్తిగా మనం చూస్తాం. దేనికి మహిమ కలుగుగాక హల్లెలూయా. మనం చూసినట్లయితే ఈ లోకానుసరమైన దృష్టి మనం చూడకూడదు, ఆత్మీయ దృష్టి మనం చూడాలి. నిజంగా జాగ్రత్తగా మనం లేకపోతే చూపులో పడిపోయే అవకాశం ఉంటుంది. మరి యాకోబు మరి ఎర్రగొన్న ఆ కూర తింటున్నప్పుడు ఏశావు దాన్ని చూస్తాడు. చూసినప్పుడు వెంటనే ఎప్పుడైతే చూశాడో దాన్ని తినాలని ఆశపడతాడు. చూసినప్పుడు ఆ యొక్క ఒక పూట కూటి కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటాడు ఏశావు. చూసినట్లయితే కారణం ఏంటంటే నేత్రాశలో పడిపోయాడు, వెంటనే తిన్నాడు, జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టేశాడు. ఒక పూట కూటి కోసం చూశాడు, శరీరాశ నేత్రాశ వల్ల తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబగడగును, గిన్నెలో తలతల్లాగుచుండును, తాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము. దేనికి స్తోత్రం హల్లెలూయా. దాని వైపు కూడా చూడొద్దు. ఎందుకంటే అట్రాక్షన్లో నువ్వు పాపంలో చూసినప్పుడు ఒకవేళ విడిచిపెట్టిన పాపం జోలికి, ఆ విడిచిపెట్టిన తాగు జోలికి వెళ్ళాలని మనసు వస్తేమో, అందుకని దాన్ని కూడా చూడొద్దు అన్నాడు. అందుకని మన చూపులు మన జాగ్రత్తగా మనము కంట్రోల్ చేసుకునే వాళ్ళలాగా ఉండాలి. ఎందుకంటే మన దేహానికి దీపము కన్నే. అందుకని మన ప్రసంగాంశం మర్చిపోకూడదు. మన దేహానికి దీపము కన్ను కనుక ఈ కన్నులు తేటగా ఉండేలాగా చూసుకోవాలి. ఈరోజు ఎలాంటి కన్నులు నీకు ఉన్నాయి తమ్ముడు చెల్లి? ఈరోజు ఎలాంటి కన్నులు చూస్తున్నావు ఈరోజు నువ్వు? ఎందుకంటే జక్కయ్య యేసుప్రభుని ఎప్పుడైతే చూశాడో ఆయన చూపులో ఉన్న మాధుర్యము, ఆయన చూపులో ఉన్న శక్తి, ఎప్పుడైతే జక్కయ్య నిలబడ్డాడో మేడి చెట్టు దిగి వచ్చాడు, దిగిన వెంటనే ఆయన కళ్ళు చూస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన మాటలో ఉన్న మాధుర్యం బట్టి ఆయన కంట్లోంచి ఈయన కళ్ళు చూస్తున్నప్పుడు జక్కయ్య నిజంగా తన జీవితం అంతా మారిపోయింది. అతని పాత జీవితం అంతా విడిచిపెట్టేశాడు. మార్పు పొందిన వ్యక్తిగా జక్కయ్య మనకు కనపడతాడు. అతను అన్యాయంగా సంపాదించి అంతా విడిచిపెట్టేసి దేవుని సాక్షిగా జీవిస్తాకు సిద్ధపడ్డాడు. దేవుడు అన్నాడు కదా, ఇతను కూడా అబ్రాహాము కుమారుడే, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. అందుకనే మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఎప్పుడైతే జక్కయ్యని చూశాడో ఆయన చూపులో ఉన్న శక్తిని బట్టి జక్కయ్య జీవితం మారిపోయింది. గుడ్డివాడు మనం చూస్తాం కదా, గుడ్డివాడు కూడా యేసు ప్రభువా నీకు ఏం కావాలంటే అయ్యా నాకు చూపు దయచేవా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆయన చూస్తాకి కళ్ళు అడిగినప్పుడు దేవుడు కళ్ళు ఇచ్చాడు. ఆయన చూస్తాక కళ్ళుని పొందుకున్నాడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఈరోజు ఆయన చూస్తే కళ్ళు నీకు ఉన్నాయా? యేసుని చూస్తే కళ్ళు నీకు కావాలంటే ఈ శరీర సంబంధమైన నేత్రాలు ముయ్యబడాలి. ఈ శరీర సంబంధ పాపాలు, ఈ సెల్ ఫోన్స్లో వ్యర్థమైన చూసేవి, దురాశ చూపులు ఎన్నిటి కూడా నువ్వు తీసివేసుకున్నప్పుడు, శారీరక నేత్రాలు ముయ్యబడినప్పుడు ఆత్మీయ నేత్రాలు దేవుడు తెరుస్తాడు. వాటిని నువ్వు ముందు ఆపివేసుకోవాలి, ఆ పాపను తీసివేసుకోవాలి. అప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితితో నేను నిలబెడతాడు. సౌలు జీవితంలో చూస్తాం కదా, సౌలు ఆ వెలుగును చూస్తున్నప్పుడు ఆ యొక్క శరీర నేత్రాలు ముయ్యబడినాయి కానీ ఆత్మీయ నేత్రాలు తెరబడతాం మనం చూస్తామండి. నిజంగా అప్పుడు ఎప్పుడైతే ఆ దర్శనం పొందుకున్నాడో సౌలు, యేసుని చూసి ఆ దర్శనం చూశాడో గుర్రం నుంచి కింద పడిపోతే వెంటనే ఆ వెలుగు చూడగానే నిజంగా అతని జీవితం మారిపోయినట్టుగా చూస్తామండి. సాధువైన మృదువైన క్రీస్తు కోసం జీవించే గొప్ప ఆత్మీయ స్వభావం వచ్చింది. ఎన్ని పత్రికల తర్వాత పౌలు గారు సంఘాన్ని బలపరుస్తూ రాశాడు.
ఎంతగా దేవునికి ఆయస్కరంగా జీవించిన వ్యక్తి హింసకుడు. అయితే యేసును చూసినప్పుడు, ఆ దర్శనం చూసినప్పుడు, ఆత్మీయతను తెరబడినప్పుడు దేవుని సాక్షిగా జీవిస్తూ ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగాలి. హల్లెలూయా. నిజంగా ఆలోచిస్తే ఈరోజు అలాంటి చూపులు నీకు ఉన్నాయా? ఈరోజు అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 54 నుంచి 60 వచనాలు చూసినట్లయితే స్టెఫను జీవితంలో కూడా అతను సువార్త చెప్పినందుకు గాను అతని జీవితంలో ఏం జరిగిందంటే, అతను అన్యాయంగా అక్కడున్న వారు అతను రాళ్ళు పెట్టి కొడుతున్నారు. ఒక పక్కన రక్తం కారుతుంది, హింస అనిపిస్తున్నాడు. ఆ రక్తం కారుతున్న సమయంలో కూడా, రాళ్ళు పెట్టి చంపేయడం చూస్తున్న సమయంలో కూడా స్టెఫను ఆయన యేసును చూస్తున్నాడు. ఆ పరలోకమందు ఆ దేవుని యొక్క ఆ యొక్క మహిమ ప్రత్యక్ష ఆ సింహాసనం చూస్తున్నాడు. యేసును చూస్తున్నప్పుడు స్టెఫన్కి బాధ కనపడలేదు. దేవునికి హతసాక్షి అయిపోవటం కూడా సిద్ధపడ్డాడు. ఆ సమయంలో కూడా, శ్రమలో బాధలో కూడా యేసును చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి కళ్ళు మనకు కలిగి ఉండాలి. నిజంగా ఎంత గొప్ప కృప స్టెఫన్ పొందుకున్నాడు. మనము యేసును చూసే వాళ్ళగా ఉంటే, ఆత్మీయతలు కలిగిన వాళ్ళగా ఉంటే మనకి కష్టాలు శ్రమల్లా కూడా అనిపించవు. శ్రమలో తోడిని విడిపించి గొప్ప చేసే దేవుడు మనకున్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఈరోజు ఎలాంటి కళ్ళు నువ్వు కలిగి ఉంటున్నావు? కళ్ళు మూస్తే యేసు కనపడాలి, కళ్ళు తెరిస్తే యేసు కనపడాలి. ఈరోజు దర్శనం చూసే కళ్ళు నీకు ఉన్నాయా తమ్ముడు? ప్రియమైన సహోదరా, తల్లి తండ్రి దేవునితో మాట్లాడచ్చు. ఈరోజు అంతకుముందు దర్శనం చూసేవాడు, అంతకుముందు ప్రార్థన చేస్తే దర్శనం వచ్చేది. దేవుని చూసే కళ్ళు కలిగి ఉన్నావు. అయితే ఈరోజు అలాంటి కళ్ళు నీకు ఉన్నాయా? దేవుని చూసే కళ్ళు నీకు కావాలి. ఈరోజు దర్శనాలు చూసి ఎన్నాళ్ళైంది? దేవుని చూడాలంటే నీ యొక్క పాపపు కళ్ళు, వ్యర్థమైన వాటి చూసే కళ్ళని తీసివేసుకుని కన్నీటితో ఆ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, ప్రభా నిన్ను చూసే కళ్ళు నాకు దయచే ప్రభా అని విడిచిపెట్టినప్పుడు దేవుడు అట్టి కళ్ళు నీకు ఇస్తాడు. నిజంగా ఎలాంటి కళ్ళు ఈరోజు నీకు ఉన్నాయి? యేసుని చూసే కళ్ళు ఉన్నాయా? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో అక్కడ ఆత్మోశ్రయ ఉన్నప్పుడు మరి యోహాను గారు చూస్తున్న దర్శనం గురించి చూస్తాం. 1వ వచనంలో, ఈ సంగతి జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండి అంటున్నాడు. తలుపు తెరవబడి చూస్తున్నాడు. అలాగే 2వ వచనం కూడా చూస్తే, నీకు కనపరిచిందని వెంటనే నేను ఆత్మవశునైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉన్నాడంటే. చూసినట్లయితే ఆ యొక్క పరలోక రాజ్యం గురించి వర్ణిస్తూ ఆయన దర్శన రూపంలో చూస్తున్న సంఘటనలు మనం చూస్తాం. ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆయన చూస్తున్నాడు. ఆ పరలోకంలో ఆ ధవళ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఆసీనుడై ఉంటా, చుట్టూరు 24 పెద్దలు అలాగే తెల్లని వస్త్రముతో కిరీటము ధరించుకుని స్తుతిస్తూ ఆ యొక్క పరలోక రాజ్యం అంతటిని కూడా ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యం గురించి, జరగబోయే విషయాల గురించి ఆయన అక్కడ చూస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆయన జరగబోయే విషయాలు మనకి బయలుపరుస్తాడు. యోహానుకి ఎలా అయితే బయలుపరిచాడో మనం ఆత్మవశుడై ఉండాలి. ఆయన చూసే నేత్రం కలిగి ఉన్నట్లుగా ఇప్పుడు అలాంటి కళ్ళు కలిగినప్పుడు దేవుడు మనకు బయలుపరుస్తాడు. అలాగే చూస్తున్నప్పుడు ఈరోజు మన కళ్ళు అలా ఉండాలి. అలాగే చూసినప్పుడు సామెతల గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగానో చూడవాలంటున్నారు. చూసారా? నీ కన్నులంట ఇటు అటు చూడక నీ కనురెప్పలు సరిగాను సూటిగాను ముందు చూసేవారిలాగా ఉండాలంటండి. ఇటు అటు పక్క చూపులు చూసేవారిలాగా ఉండకూడదు, కానీ ముందుగా సూటిగా ఎదురుగా ఆత్మీయాలు ఎదురున్న యేసును చూసే కళ్ళు మనకి ఉండాలి. అటు రీతిగా దేవుడు ఇలాంటి కళ్ళు నీకు ప్రభు దయచేను గాక. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది కదా, హృదయ శుద్ధి గలవారంట ధన్యులంట, వారు దేవుని చూస్తారంటండి. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారంట. హృదయ శుద్ధి కలిగి ఉన్నప్పుడు హృదయం శుద్ధిగా ఉండాలి. అపవిత్రమైన చూడకుండా, వ్యర్థమైన పాపాలు, అశ్లీలత, వ్యర్థమైన మన చూపులు అపవిత్రం అవ్వకుండా ఉన్నప్పుడు హృదయ శుద్ధిగా ఉంటుంది. అలా హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు దేవుని చూసే కళ్ళు మనకు కలుగుతాయి. ఈ లోక సంబంధ నేత్రాలు మనం మూయబడాలి. ఈ లోక సంబంధమైన నేత్రాలు మూతబడినప్పుడు ఆత్మనేత్రాలు దేవుడు తెరుస్తాడు. వ్యర్థమైన వాటి చూడకుండా హృదయ శుద్ధి కలిగిన వారుగా ఉండాలి. అప్పుడు దేవుని చూసే కళ్ళు మనకి ఇస్తాడు. ఎందుకంటే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం ఉంటుంది కదా, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరంటండి. ప్రభువుని చూడాలంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉన్నప్పుడే ఆయన చూసే కళ్ళు మనకు ఉంటాయి. పరిశుద్ధత లేకుండా ఆయన కళ్ళు ఎవడు ఆయన చూడలేం. ఆ దర్శనం దేవుడు చూపిస్తాడు. క్లియర్గా ప్రభువుని చూడలేకపోయినా ఒక దైవజన రూపంలో, ఒక దేవదూత రూపంలో, ఒక పావురు రూపంలో ఆయన తన ప్రత్యక్షత కొంత తగ్గించుకుని మనకి వాక్య రూపంలో ఎన్నో విషయాల ద్వారా ప్రభు ఆయన దర్శనాలు మనకు చూపిస్తాడు. ఆయన చూస్తే కళ్ళు మనకి ఇస్తాడు. ఎప్పుడంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉంటేనే, పరిశుద్ధత లేకుండా దేవుడిని చూడలేం. ఆ పరిశుద్ధమైన నేత్రాలు ప్రభు మనకు దయచేయను గాక. మన హృదయంలో పరిశుద్ధత ఉండాలి. పాపం అనేది మనకు అంటకుండా మనము జాగ్రత్తగా ఉన్నప్పుడు యేసుని చూసే కళ్ళు ఇస్తాడు. దేవుడు అట్టిదిగా ప్రభు నిన్ను దీవించును గాక.
ఎందుకనంటే నిజంగా ఈ కళ్ళు దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే ఆ కంటితో వాక్యం చూడాలి, వాక్యం చదవాలి, ఆత్మీయ విషయాలు చూడాలి, దేవుణ్ణి చూడాలి, దర్శనాలు చూడాలి. ఈ అందమైన దేవుడిచ్చిన ప్రపంచంలో దేవుని సాక్షిగా జీవించాలి. ఎంతమంది కళ్ళు లేని వారు నిజంగా ప్రపంచంలో లేని అదృష్టం లేదు. ఈరోజు నీకు దేవుడు అందమైన కళ్ళు ఇచ్చిన, ఒక కన్ను కొనాలంటే కొన్ని లక్షలు ఖరీదు పెట్టినా కానీ ఆ కళ్ళు దొరకదండి. ఆ కన్ను అంత ప్రాముఖ్యమైనది. నీకున్న కన్ను మరొక వ్యక్తికి ఉండదు. ఇన్ని కోట్ల ప్రజల్లో నీకున్న కన్ను ఇంకో వ్యక్తికి ఉండదు. నీకు కన్నులో ప్రత్యేకత అలాంటిది. చూసినట్లే ఆధార్ కార్డులకు కానీ, అలాగే రేషన్ కార్డులు కానీ, ప్రతి దానికి కూడా ఏ యొక్క ప్రూఫ్స్ కావాలన్నా కానీ ఇప్పుడు ఈ రేషన్ విషయం, అన్ని విషయాల్లో కూడా, ఏ కార్డు విషయంలో, ఏ ప్రభుత్వ పథకాల విషయంలో ఎక్కువ దానికి కంటిని మరి ఫోటో తీయడం, స్కాన్ చేయటం మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే ఆ ప్రత్యేకత నీకున్న కన్ను మరి వేరే ఉంది. ఆ రెటీనా, ఆ యొక్క ప్రత్యేకత మనం చూస్తున్నట్లయితే దేవుడు ఎంత నిజంగా అద్భుతంగా ఆ కన్నుని తయారు చేశాడు కదా. ఒకసారి ఆలోచన చేసావా? ఆ కన్ను ఎంత ప్రత్యేకమైంది. కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా దొరకదు. అంత విలువైన కన్ను దేవునికి ఇచ్చాడు. ఒకసారి ఆలోచన చేస్తే మనిషి ఎంత జ్ఞానం ఉంది కదా, ఎంత కోట్లు ఆస్తి ఉన్నా కానీ, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ ఒక మనిషి ఒక కంటిని సొంతంగా మనిషి కన్ను తయారు చేయగలడా అండి? కన్ను తయారు చేయలేడు. ఎందుకంటే ఆ కన్ను చెయ్యాలంటే అది సృష్టికర్త అయిన యేసు ఒక్కడికే సాధ్యము. దేవునికి ఇస్తున్నాను హల్లెలూయా. అంత విలువైన కంటిని నీకు ఇస్తే ఈరోజు ఆ కంటితో ఏం చూస్తున్నావు? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు చూసేది యేసును చూడాలి. యేసును చూసే వ్యక్తిగా ఉన్నట్లయితే ఆత్మీయతలో తెరబిడ్చేవాడు, ఆత్మీయతలతో యేసును చూడాలి. కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన ఆయనే కనపడాలి. ఎందుకంటే ఈరోజు ఈ లోకం అంతా శాశ్వతమైంది. మనం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవించిన కొద్ది దినాల్లో మనం ఇక్కడ కన్ను మూస్తే ఆ పరలోక రాజ్యంలో కళ్ళు తెలవాలి. దేనికి స్తోత్రం హల్లెలూయా. అది మన గమ్యం, అది మన లక్ష్యం. అలా ఉండాలంటే దేహానికి దీపము కన్ను కనుక ఈ కన్ను పవిత్రంగా ఉండేలాగా చూసుకుంటే ఆ సాతాను ఏ పాపంలో పడకుండా నువ్వు కాపాడబడతావు, ఈ లోకంలో దీవించబడతావు. నిత్యరాజ్యమైన పరలోక రాజ్యం దేవుడు నీకు ఇస్తాడు. దేవుడిని దీవించి ఆశ్రయించును గాక. ఈరోజు దేవునితో మాట్లాడుచునుగా, ఈరోజు పశ్చాత్తపడి తమ్ముడు చెల్లి దేవునితో మాట్లాడుచున్నాడు. ఇంతవరకు ఏది వ్యర్థమైందని చూసావా? ఈరోజు విడిచిపెట్టి ప్రభువా నిన్ను చూసే కళ్ళు నాకు ఇవ్వయ్యా, వ్యర్థమైన అపిత్ర కళ్ళు నాకు తీసే ప్రభా, ఒక తీర్మానం తీసుకో. ప్రభు నీతో మాట్లాడుచున్నగా దేవుడు నిన్ను ఇంకా దీవించబోతున్నాడు. ఈ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలు ఏకీవించు. ఈరోజు నీ ఏ సమస్యతో ఏ బాధలో ఉన్నా కానీ ఈ ప్రార్థనలో గొప్ప జయ ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, పరలోకమందు పరమ తండ్రి, ఈ వాక్యం ద్వారా బిడ్డల జీవితం మీరు మాట్లాడినందుకు స్తోత్రం వేసే దేవ. అవును తండ్రి యేసయ్య, ఈరోజు మా కంటిని మేము దేవ ప్రత్యేకంగా ఉంచుకునే కృపను దయచి ప్రభా. అవి ప్రభా పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, ఇగో మా కంటి విషయంలో ప్రభా ఎన్నో శ్రేష్టమైన విషయాలు మాతో మాట్లాడు ప్రభా. నిజంగా ప్రభా అయ్యా నీకు ఇష్టమైన నిన్ను చూసే కళ్ళు మాకు దయచేయండి ప్రభా. ఆత్మీయతలో కలిగిన వాళ్ళకు ఉంటాకు సాయం, పాపపు కళ్ళు తీసేయండి ప్రభా. దేవ వ్యర్థమైన వాటి చూడకుండా మా కంటికి నిబంధన చేసుకుని ఈ రోజు నుంచి దేవా ఆత్మీయ నేత్రాలు మాత్రమే కలిగిన వెళ్ళగా దేవా చెడుని చూడకుండా వ్యర్థమైన జోలికి వెళ్ళకుండా నిన్ను చూసే ఆ కళ్ళు మాకు దయచేయండి ప్రభా. యేసయ్య మా కంటిని పవిత్రపరచు. ఈరోజు ప్రభా, ఈరోజు నుంచి ప్రభా నీ సాక్షిగా జీవించే కృపను దయచేయి. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారి కళ్ళు పవిత్రపరచమని ప్రార్థన. నిన్ను చూస్తే ఆ పరలోక రాజ్యము, నిత్య రాజ్యమైన పరలోక రాజ్యం స్వతంత్రించుకునే కృపను దయచేయండి ప్రభా. అలాగే దేవా వాక్యానుసార జీవితం జీవించే కృపను దయచేయి. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారు మరి ఎలాంటి సమస్య ఉన్నా ఏసిన సమస్యలు తొలగిపోను గాక. వీళ్ళకి ఆరోగ్యము, ఆశీర్వాదము, దీవెన, క్షేమము ఏశ్రమ కలుగును గాక, రక్షణ కలుగును గాక దీవిస్తూ వారికున్న ప్రతి సమస్య రాజు ఏశ్రమ తొలగిపోను గాక ప్రార్థన చేస్తాను. రాబోయే రోజు నా దేవుడు గొప్ప కార్యం చేసిన గొప్ప సాక్షి చెప్పి స్తుతించే కృపను దయచేయమని, వీళ్ళందరూ దీవించమని ఏసుని ప్రార్థన సమర్పిస్తాడు వీరికి నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏ గాడ్ బ్లెస్ యూ ఇండియా. ఏ గాడ్ బ్లెస్ మచిలీపట్నం. ఏసులో రక్షణ కలుగు గాక. ఏసు మనం దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని,